హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలో జనరల్గా మనం ఏదైనా ఆర్డర్ పెడితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి పెడతాం కదా. సో అది పెట్టిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఒకటి హోమ్ డెలివరీ, ఇంకోటి ఈకామ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కూడా అలానే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మన లొకేషన్ దగ్గరికి డెలివరీ చేయమని చెప్పొచ్చు, లేదా ఇంకో ఆప్షన్ వచ్చేసి క్యాస్పీ పోస్ట్కి అది వెళ్తుంది. సో నేను ఈ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకున్నాను, దగ్గరలో ఉండే క్యాస్పీ ఆప్షన్ అంటే, నేను కాస్పీ పోస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఆ డెలివరీ వచ్చే టైంకి నేను బయట ఉంటాను. సో నేను ఆ టైంలో రిసీవ్ చేసుకోలేకపోతానేమో అని ఆర్డర్ చేసేటప్పుడే నాకు ఆప్షన్స్లో నేను పోస్ట్లో పెట్టమని చెప్పానమాట. సో ఇక్కడ పోస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ అసలు మనుషులు ఉంటారా ఈ కార్డ్ దగ్గర, ఒకసారి వెళ్ళైతే చూద్దాము. సో ప్రతి బిల్డింగ్కి దగ్గరలో మనకి ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ అపార్ట్మెంట్స్ బట్టి ప్రతి ఏరియాకి ఒక 2-3 ఆ పోస్టులు అయితే పెడతారు. సో మనం ఇప్పుడు ఆ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ పార్సెల్ ఎలా తీసుకోవాలి అనేది అయితే మనం చూడొచ్చు ఇందులో. అక్కడికి వెళ్ళేలోపు కజాకిస్తాన్కి వచ్చే వాళ్ళకి ఏ యాప్స్ ఉపయోగపడతాయో నేను చెప్తాను ఇప్పుడు. మనకు ఆ 2 యాప్స్ వచ్చేసి ట్యూగీస్ ఒకటి. ట్యూగీస్ యాప్ ఇండియాలో ఎలా అయితే మనం గూగుల్ మ్యాప్ లాగా యూస్ చేస్తామో, ఇక్కడ కజాకిస్తాన్లో ట్యూగీస్ అలా మనం ఇన్స్టాల్ చేసుకున్నాక ఆటోమేటిక్ కజాకిస్తాన్ మ్యాప్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. అది ఆఫ్లైన్లో కూడా మనకి కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా అది ఆఫ్లైన్లో అయితే చూపిస్తుంది. సో అది చాలా బెస్ట్ అనమాట. ఇంకో యాప్ గురించి చెప్పే ముందు, ఇప్పుడు మనం కాస్పీ పోస్ట్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఇలా దీని మీద స్కాన్ చేయాలి. మన మొబైల్లో యాప్ ఓపెన్ చేసి దీంతో ఇలా మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. మన కొరియర్ ఎందులో అయితే ఉందో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యాక ఆ కొరియర్ తీసుకొని మళ్ళీ సింపుల్గా ఆ డోర్ని క్లోజ్ చేయాలి. ఇక్కడైతే పోస్ట్ మార్ట్లో వచ్చేసింది అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మనకి వీలున్నప్పుడు వెళ్ళే దారిలో అలా తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. నేను ఆర్డర్ చేశాను అనేది లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు 2 యాప్స్ గురించి చెప్పాను కదా. సో ఇంకోటి వచ్చేసి యాండెక్స్ యాప్. యాండెక్స్ ఏంటి అంటే, మనకి ట్యాక్సీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, లేదా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ చేసిన ఐటెం వచ్చేసి హెడ్ స్ట్రాప్ అనమాట. ఇది కెమెరా హోల్డరు. కజాకిస్తాన్లో కొరియర్ కానీ పార్సెల్ కానీ ఇలా అయితే రిసీవ్ చేసుకోవాలి. అలానే కజాకిస్తాన్ వ్లాగ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.